సిటీ కేబుల్. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి పెద్దేముల్ మండల నాయకుల మూకుమ్మడి రాజీనామాలు. తాండూరు బీఆర్ఎస్ లో నాయకత్వ లోపం వల్లే పార్టీకి దూరం. మాపై మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి నమ్మకం లేదు. భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని విలేకరుల సమావేశంలో శనివారం సాయంత్రం జిల్లా పశుగణాభివృద్ధి శాఖ మాజీ చైర్మన్ జి నారాయణ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన నాయకులను, కార్యకర్తలను పార్టీ నాయకత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు జిల్లా పశుగణాభివృద్ధి శాఖ మాజీ చైర్మన్ నారాయణ రెడ్డి, మండల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డివై నరసింహులు తెలిపారు. శనివారం పెద్దేముల్ మండలంలోని గాజీపూర్ గ్రామంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పశుగణాభివృద్ధి శాఖ మాజీ చైర్మన్ నారాయణ రెడ్డితో పాటు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ డివై నరసింహులు, మంబాపూర్ ఎంపీటీసీ శ్రీనివాస్, కందరెల్లి మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి, ఇందూరు ప్రకాశం, మాజీ ఎంపీటీసీ గేమియా నాయక్, మాజీ వైస్ ఎంపీపీ లక్ష్మణ్, మాజీ సర్పంచ్ నారాయణ గౌడ్, అంజల్ రెడ్డి, రామచంద్రారెడ్డి, ఆజం ఖాన్ పార్టీ సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు విలేకరుల సమావేశంలో తెలిపారు. గత 10 సంవత్సరాల నుండి పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులకు ప్రస్తుతం నాయకులు చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నా కూడా మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి మాపై నమ్మకం లేదని, పార్టీలో కార్యకర్తలకు ఇచ్చిన ప్రాధాన్యత కూడా ఇవ్వడం లేదని అన్నారు. పార్టీ సభ్యత్వ రాజీనామా పత్రాలను జిల్లా అధ్యక్షులకి అందజేస్తామని వివరించారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో గత 10 సంవత్సరాలుగా సహకరించిన ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తకు, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు వెంకటరెడ్డి, ఎర్రా రవీందర్, కుమారి విఠల్, మహేష్, బందెప్ప, హాజీబాబా తదితరులు పాల్గొన్నారు. ఎట్లా మాతకే వస్తున్నారు వాళ్ళందరూ ముకుందరెడ్డి పటేల్ సపోర్ట్ కాకున్నాడు ఎందుకు మీరంతా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరూ సమావేశమయ్యి మరి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా ఇవ్వాలని ఆలోచన చేయడం జరిగింది. అందులో భాగంగా అందరం ముందు కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. గత 2014 సంవత్సరంలో చేరినప్పుడు మరి టీఆర్ఎస్ పార్టీలో ఆనాడు టీఆర్ఎస్ పార్టీ గ్రామాలలో ఉన్న మౌలిక సదుపాయాలే కానీ, కార్యకర్తల సాధక బాధలే కానీ అన్నీ అప్పటి నాయకుడు చూసుకోవడం జరిగింది. ఆ తర్వాత 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ జరిగిన ఎన్నికల్లో మరి ఓడిపోవడం జరిగింది. కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి రోహిత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. తర్వాత మేము కూడా అందరము ఆయన అడుగుజాడల్లో, రోహిత్ రెడ్డి అడుగుజాడల్లో కలవాలని చెప్పి అందరం కూడా చేయడం జరిగింది. మేము ఎంత నమ్మకంగా ఆయన వెంబడి తిరిగినా నమ్మే స్థితిలో వారు లేకపోయినారు. రెండవది, వారు నమ్మనందుకే కొందరు కాంగ్రెస్కి అప్పుడే వెళ్ళడం జరిగింది. నేను కొందరికి అడిగిన జెడ్పీటీసీలకు, ఎంపీపీ భర్తలకు కూడా అడిగినాం, ఎందుకు పోతున్నారు అని అడిగితే కూడా ఇంత మనం న్యాయంగా ఉన్నా నమ్మడం లేదు. మొట్టమొదటి వాళ్ళు ఎప్పటి ఉన్న చిన్న పిల్లవాడైనా వాళ్ళని నమ్ముతున్నాం కానీ మమ్మల్ని నమ్మడం లేదు, మేము పోయినామని చెప్పడం జరిగింది. ఇక అప్పుడు మేము కూడా ప్రతి మీటింగ్కు పిలిస్తే గుట్లపల్లి మీటింగ్ పోయినాము, హరీష్ రావు మీటింగ్ పోయినాము, సీఎం మీటింగ్ పోయినాము. ఇక్కడ ఏ మీటింగ్ జరిగినా కూడా బాధ్యతలు కానీ, స్థలాలే కానీ, సూచనలు కానీ ఏమీ చెప్పలేదు మాకు. కార్యకర్తలు ఇటు ఉంచి జిల్లా పరిషత్ చైర్మన్ సునీతా మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఆమె పర్యటనలో వచ్చినప్పుడు దారూరు మోమిన్పేట మండలంలో మరి ఆమె బండిపైన దాడి చేయడం, ఇది చేయడం అట్లా అయినప్పుడు కూడా ఏ చర్యలు తీసుకోలేదు. తర్వాత ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఓపెనింగ్ చేయడానికి కానీ, ఫౌండేషన్ చేయడానికి కానీ వచ్చినప్పుడు అటు శిలాఫలకాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. అప్పుడు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అంటే ఒక సైడ్ అధిష్టానం కూడా చూసుకోవడం జరిగింది. ఇక్కడ కింది సైడ్ ఉన్న కార్యకర్తలు, కింది పెద్ద నాయకుడు కూడా ఒక సైడే ఆయన చూసుకోవడం జరిగింది. కాబట్టి విస్కెత్తి చెడ్డ పేరు రారాదని కూడా మేము ఎన్నో విధాలుగా పార్టీకి అనుగుణంగా ఉండాలి. పార్టీ మాకు కేసీఆర్ పైన కోపం ఏం లేదు. నేను కూడా పదవులు అనుభవించిన, చంద్రబాబు పీరియడ్లో 10 అనుభవించిన, కేసీఆర్ పీరియడ్లో కూడా 10 అనుభవించినాము.
కానీ అట్లా అక్కడిక్కడ పోరాదనే ఉద్దేశంతో కట్టుబడి పార్టీలో ఉన్న కూడా ఒక్క బాధ్యత కూడా అప్పచెప్పలేదు. తెలియక ఒక బాధ్యత అప్పచెప్పారు, దాన్ని తీసిర్రు అన్నారు. మళ్ళీ ఇంకో బాధ్యత అప్పచేసారు, తీసిర్రు అన్నారు. అయినా కమ్ముకున్నాం. మేము కొందరు అన్నారు ఓట్లు అక్కడ చెప్పి ఇక్కడ చెప్పలేము, మేము మీ ఇష్టం ఉన్నాం వేసుకోండి అని చెప్పాము. మేము మీ చేయికేయండి అని చెప్పలేదు, కారుకేయండి అని చెప్పలేదు, మీ ఇష్టం ఉన్నాం వేసుకోండి అని చెప్పినాం అందరికీ. ఆ విధంగా అది గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత ఇప్పుడు ఇదే టీఆర్ఎస్లో ఉందాము కేసీఆర్ మీద అభిమానంతో అనే ఆలోచన ఉన్నది మాకు అందరికీ. కానీ ఉన్నా మళ్ళా పాత కథనే స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు ఈరోజు వరకు ఉన్నాం మేము. మొన్న మధ్యాహ్నం 2 మాటలు ప్రెస్ మీట్ పెట్టిండు రోహిత్ రెడ్డి గారు, మొన్న ధర్నా చేసిండు. ఇందులో ఎవరికి పిలిపివ్వలేదు, ఎవరికి చెప్పలేదు. ఇక దీంట్లో ఎంత ఉన్నా మనకు ఇదే వ్యవహారం ఏర్పడుతుంది. కానీ మరి దీన్ని ఎట్లా చేసుకోవాలంటే మన పార్టీ మారితేనే ఇదవుతుంది. రేపు సుల్తామని తీసుకొని సుల్తామ టికెట్ రాకపోని అది సంబంధం వేరు. మేము ప్రస్తుతం అయితే ఇక్కడ మనకు మర్యాద అనేది ఒక కార్యకర్త కూడా చూడడం లేదు వీళ్ళు. కాబట్టి దీన్ని మనము ఇక్కడ ఎంత ఉన్నా కూడా వేస్ట్. మనం ఎంటున్న వాళ్ళు సఫర్ అవుతారు, మేము కాము. కానీ ఎంటున్న వాళ్ళు ఏదైనా వచ్చి పని చెప్తుంటారు, పని చెప్పాలంటే చాలా ఇబ్బందులు వస్తాయి. అది ఆలోచన చేసి ఇక ఇవి కాదు పార్టీలు లేకుండా ఉంటే కూడా ఎవరు రారు మన దగ్గరికి, పని చేయడం కూడా రారు అని చెప్పి ఈనాడు మేమందరం అన్ని గ్రామాల నుంచి అన్ని గ్రామాలకు చెప్పుకున్నాం. మేము ఇక అందరు ఎందుకు పెద్దలు వెళ్ళి బాగుంటుంది, మనము వేరే ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటాము. ఆ డేట్ రోజు అందరూ వేరే పార్టీకి ఎక్కడ పోవాలి అని ఆలోచన చేసి ఇది చేసుకుందామని ఆలోచన చేసినాము. దాని విధంగానే ఈరోజు అందరం ముఖ్యమంత్రి మాట్లాడి బీఆర్ఎస్ పార్టీకి అందరం రాజీనామా చేస్తున్నాము. ఇక ఇప్పుడు దాని లోపల మేము ఒకరి మీద అభియోగం చేసి బయటికి వెళ్ళడం లేదు, ఒకరి మీద ప్రేమతో వెళ్ళడం లేదు. రేపు మేము భవిష్యత్తులో ఏ పార్టీకి చేయాలి ఏమనేది అందరం నిర్ణయించుకొని ఆ రోజు వాళ్ళకి మాకు అన్ని విధాలు మా ఇంటున్న కార్యకర్తలు అన్ని విధాలు చూసుకుంటాం అన్నప్పుడు ఆ పార్టీలో చేరి మరి అక్కడ ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరుతాం వాళ్ళకు. కాబట్టి ఈరోజు ఇక ముఖ్యంగా అన్ని గ్రామాల నుంచి మాట్లాడిర్రు, అందరూ వస్తామన్నారు. అంటే మేమే వద్దన్నా మీరు, ఎందుకంటే మీరు చెప్తే మేము చెప్పినట్లేదు కదా అన్నారు. అంటే మీరు అంతా చెప్పలేదు కదా. ఆ రోజు మనం ప్రోగ్రాం పెట్టుకున్న రోజు మనం చేసుకుంటూ వస్తుంది. ఆ ప్రోగ్రాం కూడా దగ్గరనే టైం తీసుకుంటాము. ఎందుకంటే మేము కూడా మాట్లాడాలి కదా. మరి రేపు మళ్ళీ మాకు కూడా చిన్న షో చూస్తే బాగుండదు. అన్ని విధాలు చేస్తామంటేనే దాంట్లో చేరడానికి అవకాశం ఉంటుంది. ఏదో మేమిద్దరం నేను నరసింహప్రకాశం కూడా చూసుకుని వాళ్ళు ఎంతో మిగతా వాళ్ళందరూ కూడా చూసుకోవాలి కదా వాళ్ళు. ఆ విధంగా మాట ఇది చేసుకొని అక్కడ వేరే దాంట్లో చేయడానికి కూడా ఆలోచన చేస్తున్నాము. కాబట్టి ఇన్ని రోజుల నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలందరికీ కూడా వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. వాళ్ళు భవిష్యత్తులో టీఆర్ఎస్ ఉన్న వాళ్ళు టీఆర్ఎస్ చేసిన సంతోషం మాకు. రెండవది, గత 10 ఏళ్ల నుంచి కూడా టీఆర్ఎస్లో పై స్థాయిలో ఉన్న జిల్లా స్థాయిలో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా మాకు ఎల్లవేళ సహాయ సహకారం అందించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా రోహిత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీరు ఇప్పటి దగ్గర పార్టీ మంచి చేసుకొని నడుచుకోండి. చెప్పింది చేసుకుంటే రాజకీయం అనేది ఒకరు చెప్పి నడిపించే రాజకీయం కాదు. తన స్వతహా గుణాలు చూసుకోవాలి. ఇది కీలు గుర్రమే, అది రేస్ గుర్రమే, అది ఏ గుర్రం ఎటువంటిది ఆలోచన చేసుకుంటే రాజకీయంలో నాయకుడు పైకి వస్తాడు. అన్ని గుర్రాలు ఒకటే అనుకుంటే కాదు. ఆ విధంగా ఆయన అట్లా చేతులారా చేసుకున్నది. అది కార్యకర్తల్ని బదనాం చేసింది. కానీ కార్యకర్తలు ఎవరిదేం తప్పులేదు. ఒక కార్యకర్తలు మామూలు కార్యకర్తలు ఎవడో శక్తి ఉన్నప్పుడు మరి నీ శక్తి ఏమున్నట్టు. కాబట్టి మనము పంతులు అడుగుజాడలు ఎట్లేస్తుంటే పిల్లలు అట్లా వేస్తుంటారు. కాబట్టి భవిష్యత్తులోనైనా మంచిగా ఉండాలని వారిని కోరుకుంటూ మేము బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నామని తెలియజేస్తాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుండి మేము కార్యకర్తలము బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా మరియు సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేయదలుచుకున్నాము. ఎందుకంటే మేము 2014లో తెలుగుదేశం పార్టీకి వెళ్ళి మరి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో 2014లో టీఆర్ఎస్లో కలవడం జరిగింది. మరి 10 సంవత్సరాలు పనిచేసినాము. మరి ఈరోజు 10 సంవత్సరాల తర్వాత ఓడిపోవడం జరిగింది. అయినా మాకు బాధగా ఉంది కాబట్టి
ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి మరియు సభ్యత్వానికి రాజీనామా చేస్తూ రాజీనామా లేఖను మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు అయినటువంటి మన వికారాబాద్ మెతుకు ఆనంద్ గారికి మరి పంపించడం జరుగుతుందని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. మా పెద్దెమూల మండల కార్యకర్తల సమావేశము. ఇటీ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించింది. కేసీఆర్ మాకు తక్కువ ఏం చేయలే, మంచి చేసిండు. కొన్ని ఇబ్బంది ఇక్కడ జిల్లా పరిషత్గా 10 సంవత్సరము జడ్పీ చైర్మన్ ప్రజలను మంచి చూసుకుంటూ ప్రజాసేవ చేసుకుంటూ మానవత్వం అనేది అమ్మ దగ్గర సునీత మేడం దగ్గర చాలా మంచి అభివృద్ధి చేయాలనే ఆలోచన ఆమె అండజాడాలో మేము టీఆర్ఎస్ పార్టీను రాజీనామా చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అమ్మవారి పని చూసి అమ్మవారి గుణాలను బట్టి సునీత మేడంకు ఎంపీ టికెట్ అధిష్టానం ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము పెద్దెమూల మండల కార్యకర్తలము అందరం కలిసి మేడం జాడాలో మంచి ఆలోచన చేసి బీఆర్ఎస్ పార్టీను రాజీనామా చేస్తూ తెలియజేస్తున్నాం. ఈనాటి విలేకరు సమావేశంలో విలేకరులందరికీ మన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము. అయితే మేము ఈనాడు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాం. ఎందుకొరకంటే మరి మేము 94 ఎప్పుడైతే మహేందర్ రెడ్డి సునీత మేడం గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహించారో తాండూరు నియోజకవర్గం నుంచి ఆనాటి నుంచి కూడా మేము ఎల్లప్పుడూ వాళ్ళెమ్మడి ఉన్నాం. వాళ్ళు కూడా మాకు ఎల్లప్పుడూ కూడా ఏమడిగినా గ్రామం గురించి కానీ నియోజకవర్గం గురించి మండలం గురించి కానీ ఎన్నోసార్లు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు చాలా అనుకూలంగా పనిచేయడం జరిగింది వాళ్ళు. అందుకే మేము ఎప్పుడు కూడా ఇక్కడని కాదు, వాళ్ళు ఇంతకుముందు టీడీపీలోకి వెళ్ళి బీఆర్ఎస్లోకి వచ్చిండ్రు, మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళి ఈరోజు కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం జరుగుతున్నది. కాబట్టి మేము కూడా వాళ్ళు ఎటు వెళ్తే అటెళ్ళనికే మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం. కాబట్టి వాళ్ళ మాకు దగ్గర ఇది ఏ పని అడిగినా ఏం చెప్పినా వాళ్ళు మా మాటను వింటారు, పనిచేస్తారు, జనానికి పనిచేస్తారు. కాబట్టి ఇప్పుడు మేము వాళ్ళు పార్టీ మారినందుకు మేము కూడా వాళ్ళెంబడి ఫాలోవర్గా మరి మేము బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాం. మన నర్సింహులు మిత్రులు చెప్పినట్లు మా యొక్క రాజీనామా పత్రంను అక్కడ జిల్లా పార్టీ మరి మొత్తుకు ఆనంద్ గారికి పంపడం జరుగుతుంది. మీ అందరితో మనం చేస్తూ ముగిస్తాం. CT Cable